పరమునకు కొనిపోబడే సంఘటన పరిశుద్ధ గ్రంథం నుండి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచన భాగం నుండి 11వ వచనం వరకు. ఏలియాను దేవుడు సుడిగాలి చేత ఆరోహణము చేయబోవు సంఘటన గురించి ఈ అధ్యాయంలో రాయబడింది. ఈ సంఘటన గురించి కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. మొదటిది, ఇది ఒక అద్భుతమైనటువంటి సంఘటన. ఏలియా మరణము చూడకుండా పరమునకు ఆరోహణమవబోతున్నాడు. ఇటువంటి సంఘటన కొన్ని వందల సంవత్సరాలకు ముందు ఒక వ్యక్తికి జరిగింది. అతడు హనోకు దేవునితో కూడా నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాడు. కాబట్టి అతడు మరణమును చూడకుండా కొనిపోబడ్డాడు అని రాయబడింది పరిశుద్ధ గ్రంథం ఆదికాండము 5వ అధ్యాయం 24వ వచనం. మరణము చూడకుండా కొనిపోబడడం ఎంత అద్భుతం! ప్రియులారా, మనం కూడా ఇటువంటి సంఘటనను పొందుకుంటాము. ప్రభు వచ్చినప్పుడు సజీవులుగా ఉన్న మనమందరం ఎత్తబడతాం. మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. రెండవది, ఇది వాగ్దానము చేయబడినటువంటి సంఘటన. ఏలియా యొక్క ఆరోహణము గూర్చి అతనికి ముందుగానే వాగ్దానం చేయబడింది మరియు అది అందరికీ తెలిసిందే. ప్రవక్తల శిష్యులకు తెలుసు, ఎలీషాకు కూడా తెలుసు. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 3-5 వచనాలు. ఇది రహస్యంగా ఉంచబడిన సంఘటన కాదు. మూడవది, ఇది ఆకస్మిక సంఘటన. ఏలియా పరమునకు కొనిపోబడతాడు అని తెలిసినప్పటికీ అది ఎప్పుడు జరుగుతుందో ఏలియాకు తెలియదు. కాబట్టి ఏలియా దాని కొరకు ఎదురు చూస్తూ ప్రయాణం చేశాడు. వారు ఇంకా వెళుచూ మాట్లాడుచుండగా ఆకస్మికంగా ఏలియా సుడిగాలి చేత ఆరోహణమయ్యాడు అని రాయబడింది 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. ముగింపులో పరమునకు ఆరోహణమైన ప్రభువు ఒక దినమున తిరిగి వస్తాడు. ఆ దినమున క్రీస్తునందు విశ్వాసముంచి సజీవులుగా ఉన్న వారందరూ ఆయనతో ఉండుటకు ఏలియా వలె ఎత్తబడతారు. ఇది అందరికీ తెలిసిందే, రహస్యము కాదు. దీనిని గూర్చి ప్రభువు వాగ్దానం చేశాడు, అపోస్తలులు ప్రకటించారు. ఈ రోజుకు కూడా ఆయన రాకడను గూర్చి వర్తమానములు ఇవ్వబడుతూనే ఉంటున్నాయి. అయితే ఆయన ఎప్పుడు వస్తాడో, మనం ఎప్పుడు ఎత్తబడతామో అనేది మాత్రం తెలియదు. కాబట్టి ఏలియా వలె మనము కూడా ప్రభువును ఎదుర్కొనుటకు మేఘముల మీద కొనిపోబడే ఆ అద్భుతమైన సంఘటన కొరకు ఎదురు చూస్తూ విశ్వాసంలో జీవించుదాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్.